ఏంటమ్మా దగ్గుతున్నావు? రాత్రి మందులు వేసుకోలేదా? వేసుకోలేదు నాన్న. ఏమి అయిపోయాయి మందులు. మందులు అయిపోతే నాకు చెప్పాలి కదా. నువ్వు టెన్షన్ లో ఉన్నావు కదా, అందుకే చెప్పలేదు. అలా కాదమ్మా, డాక్టర్ మాకు చెప్పాడు కదా మందులు అయిపోతే ఒక రోజు కూడా ఆపకుండా వేసుకోమని. నాకు చెప్తే నేను తెచ్చేవాడు కదా. సరే నువ్వు జాగ్రత్తగా పడుకో, మరి నేను మందులు తీసుకొస్తాను. జాగ్రత్త. హలో హలో రెడీ చెప్పండి. నేను కొద్దిగా ఆఫీస్ లో మీటింగ్ లో ఉండిపోయి నేను కొద్దిగా రావడానికి లేట్ అయింది. చెల్లి పెట్టే కదా కొంచెం కేక్ తెచ్చానన్నా. అవునా, సరే రెడీ అయితే నేను చూసుకుంటా. లేదండి దానా కొంచెం కేక్ తీసుకొని రారా. నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను. నేను వర్క్ లో ఉన్నాను కదరా, ప్లీజ్. సరే వెళ్తా. వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకొని స్లోగా వెళ్ళు. పక్క సందికి హెల్మెట్ ఎందుకులే. హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఎక్కడ సార్? ఇప్పుడే ఇంటికి వచ్చానమ్మా డ్యూటీ అయితే. సార్ ఇక్కడ మన సెంటర్లోనే యాక్సిడెంట్ ఒకటి సార్. ఇక్కడ జంక్షన్ లో సార్. ఏమన్నా ఒకరు అయిందా? సేఫే సార్, ఒకరు మాత్రం మైనర్ సార్. ఒకరికి మాత్రం లెగ్ ఇంజ్యూర్ అయింది సార్. ఇన్ఫార్మ్ ఓకే చేద్దాం. ఓకే 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 అమ్మా. లైసెన్స్ ఉందా? లేదు సార్. నీ ఏజ్ ఎంత? 16 సార్. ఏం చదువుతున్నావు? డిప్లొమా సార్. అసలు ఏం జరిగిందో తెలుసా? నీ వల్ల టైం మెడిసిన్ అందగా ఒక మనిషి చనిపోయింది. అరే మామ, చనిపోయిందిరా. మెడిసిన్ తీసుకువచ్చేవాడు యాక్సిడెంట్ అంటే కాలు ఇంజ్యూర్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. రేపు ఎగ్జామ్ రాయాల్సింది నువ్వు, కౌన్సిలింగ్కి ఇక్కడ ఉన్నావు. నువ్వు మైనర్ కాబట్టి రేపు మీ అమ్మా నాన్న స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయ్యా ఎంత జరిగిన ఇడికి ఏం దెబ్బలు రాలేదండి? ఎందుకని మంచిగా హెల్మెట్ తీసుకెళ్దాం. చూసావరా, ఇంత చెడులో కూడా నీకు మంచి జరిగింది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల. తప్పు నీది కాదురా, నీ వయసు కుర్రాళ్ళది. నీ వయసు కుర్రాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజుకి నడి రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా తెలిసి తెలియని తనంతో ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎన్నో ప్రమాదాలకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనందరం కారణమవుతున్నాం. ఇంకా రిపోర్ట్ ప్రకారం కేవలం 2022లో 3400 మంది బిలో 18 ఏజ్ వాళ్ళు మరణించారు. ఇంకా హెల్మెట్ లేకుండా మరణించిన వారైతే 50,000 మంది పైనే. జనరేషన్ మారుతున్న కొద్దీ 100 సంవత్సరాల మానవ జీవితం 60కి తగ్గింది. మనం ఈ 60 సంవత్సరాల జీవితాన్ని యాక్సిడెంట్స్ ద్వారా 30 సంవత్సరాలకే పరిమితం చేసుకుంటున్నాం. జీవితం అంతా మనల్ని కష్టపడి పెంచిన అమ్మా నాన్నల సంతోషాన్ని మన చావుతో దూరం చేసుకుంటున్నాం. ఇంకా ఓవరాల్ గా రోడ్ యాక్సిడెంట్ల పట్ల మనం జాగ్రత్త వహిస్తూ ఎదుటి వారికి జాగ్రత్తను కల్పించడం మనందరి బాధ్యత. లెట్ లివ్, లెట్ అదర్స్ లివ్. జై హింద్.